నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత ఆందోళనలు సర్కార్ తీరుపై నిరసన ధాన్యం కొనాలంటూ డిమాండ్ అన్నదాతల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనేవారు లేక రైతు కంట కన్నీరు రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు విపక్షాల గొంతు నొక్కేందుకే ఈడీని వాడుతున్నారన్న ఆర్ఎస్పీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ యూట్యూబ్ కోసం కాదు ప్రజలతో కలిసి నడుస్తామన్న రాకేష్ రెడ్డి కొడుకు కూతుళ్ల నడుమ ఆస్తుల పంచాయతీ 3 రోజుల తర్వాత తల్లి అంత్యక్రియలు ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. రైతులు పండించిన ఏ రకం ధాన్యానికైనా 500 రూపాయల బోనస్ చెల్లించాలంటూ ఇల్లందు జగదాంబ సెంటర్లో రైతులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్లకు ముందు ఓ మాట, ఎలక్షన్ల తర్వాత ఓ మాట మాట్లాడుతున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మండిపడ్డారు. ఈ రోజు బారాసా కార్యకర్తలందరూ రైతుల పక్షాన పోరాటం చేస్తారు. రైతులు కూడా కదలాలి. మీకోసం కేసీఆర్ గారు ఎన్నో చేశారు. వారిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రుణమాఫీ కానీ రైతు బంధు అమలు కానీ ఇంకా అన్ని విషయాల్లో కూడా మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకునేందుకు మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా రైతుకి ఇస్తానన్నటువంటి ఎకరాకి 15,000 రూపాయలు ఈ రోజు వరకు ఎక్కడ కనిపిస్తలేదు. రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు ఎక్కడ కనిపిస్తలేదు. కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కనిపిస్తలేదు. రైతు భరోసా అన్న పేరుతో వాగ్దానాలు ఇచ్చి ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధునే కొనసాగిస్తున్నారు తప్ప ఈ రోజు వరకు రైతు భరోసా అనేది ఎక్కడ అమలు కాలే. మరి రైతుల్ని ఇంత వంచిస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తప్పకుండా తగిన గుణపాఠం మీకు కనిపిస్తుంది. ఎంతవరకు ప్రజలు మారారో కూడా మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ములుగు ఏజెన్సీలో కురిసిన అకాల వర్షానికి అన్నదాత అతలాకుతలమయ్యాడు. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ఏటూరు నాగారం డివిజన్, తాండ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరగడం లేదు. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కల్లాల వద్ద ఉన్న ధాన్యం రాసులను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాటలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని వీలైనంత త్వరగా కొనుగోలు చేసి అన్నదాతను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గవర్నమెంట్ తక్షణమే గుర్తించి మాకున్న ఈ కష్టాన్ని, ఈ నీలపాలైన ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని మా రైతాంగం మేము మా పడే ఇబ్బందులు మేము ఈ టీవీ వారి సమక్షంలో తెలియజేసుకుంటున్నాము. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా తక్షణమే సేకరించాలి. లేకపోతే మా రైతులు ఇప్పటికి 6 నెలల నుంచి కష్టపడుతున్న సరుకంతా వ్యర్థమవుతుంది, మొలకలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని తక్షణమే మీరు స్పందించి గవర్నమెంట్ మీ దృష్టికి తీసుకెళ్తాము. కాబట్టి మీరు కూడా సహకరించి గవర్నమెంట్ మాతోటి పాటుగా మా సరుకును సేకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. తడిసి ఆగమవుతున్నాయి. మాకు 6 నెలల నుంచి మేము కష్టపడుతున్నాం. ఈ మద్దతు ధర ఏమో కానీ మాకు ఇవి వడ్లు తొందరగా పోయేటట్టు తీసుకెళ్లేటట్టు చూడాలి. ఈ 500 బోనస్ అని సన్న వడ్లకు ఇస్తామని, దొడ్డు వడ్లకు ఇస్తామని అప్పుడేమో అన్నిటికన్నారు, ఇప్పుడేమో సన్న వడ్లకు అంటారు. రైతులకు ఎంత చేసినా కూడా ఏమీ గిట్టుబాటు ఉంటలేదు, ఫలితం ఉంటలేదు. దీనికి మేము చేసిన శాతకు కూడా ఏం విలువ లేకుండా అవుతుంది. మాకు ఇదే కదా ఆధారము, ఏది లేదు కదా. మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాం కదా. దీన్ని మాకు సరైన నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్ దయచేసి.
యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఆత్మకూరు ఎం సబ్ మార్కెట్ యాడ్కు తాళం వేశారు. మోత్కూరు భువనగిరి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. 40 రోజులు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి 500 బోనస్ చెల్లించాలని కోరారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం కావాలి. ఎంఆర్ఓ గారు వెంటనే పోనీ బోనస్ 500 రూపాయలు రైతుల ఐక్యత తడిసిన ధాన్యాన్ని వెంటనే కావాలి. ఎంఆర్ఓ గారు వెంటనే పోనీ బోనస్ 500 రూపాయలు పోనీ బోనస్. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి తమ పంటను వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో సిద్దిపేట మెదక్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సెంటర్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా వడ్లని కూడా ఇంకా 4000 సంచులు రోడ్డు మీద ఉన్నాయి. అకాల వర్షాలతోటి పంటని తీసుకొచ్చి రోడ్డు మీద ఎండబెట్టి పాలాలైన పంట ఎండిపోయి పాలాలైనవి. ఒక్కొక్క సెంటర్లో ఇప్పటికీ వాళ్ళు అయిపోయి మొత్తం సెంటర్ ఖాళీ చేసేసి వాళ్ళ రైతులు కొత్త విత్తనాలు కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు సాగు కోసం సిద్ధంగా ఉంటే మా రైతులందరం ఎస్సీ కాలనీలో అందరం మేము రోడ్డు మీదే ఉన్నాం. దీనికోసం రైస్ మిల్లర్కి వెళ్తారేమో వాడు వెయిట్ తక్కువ అంటారు. రైస్ మిల్లర్లు పచ్చుకున్నాయంటారు, బదం లేదంటారు, అన్ని రకాల దోపిడీ మా మీదే. ఇప్పుడు మేము నిన్న ఐకేపీ వాళ్ళ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, రైస్ మిల్లర్లు మొత్తం అన్ని కూడా గోడౌన్లని మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఇవి డంప్ చేసుకోవడానికి వడ్డు లేవు, దానివల్ల లేట్ అవుతామని అంటున్నారు. ఇదే వర్షాకాలం పంటకి రైస్ మిల్ కడుతున్నప్పుడు నిర్మాణంలో ఉన్నప్పుడు పక్కన టాపర్లు వరుచుకొని కోటల్లకే రైతుల వాటిని కొనుగోలు చేసి డంప్ చేస్తున్నారు. అంటే కేవలం రైస్ మిల్లర్లు వాళ్ళ లాభాల కోసం రైతులట్లో మట్టి కొడుతున్నారు. అధికారులకు రైతులకు యుద్ధం పెడుతున్నారు. నాయకులకు రైతులకు ఒక పంచాయతీ పెడుతున్నారు. మేము ఖచ్చితంగా డిఎం గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాళ్ళపైన రైస్ మిల్లర్ పైన చర్య తీసుకోవాలి. మా తడిసిన వడ్డను ఒక ఇత్తు లేకుండా తీసుకపో. మాకు ఎకరాకు 30 క్వింటాలు వెళ్లాల్సింది ఒక్కొక్క రైతుకి పంటలు రోగాలు పడి 20 క్వింటాలు కూడా వెళ్ళలేదు. దీనికి మా కూల్ అయింది, మా పెట్టుబడి అయింది, మాకేం మిగులుతుంది? మేము మళ్ళీ సంచులు ఇప్పి కింద పోసి సంచులు ఎండబెట్టి మేము ఆ సంచులు ఎండబెట్టి మళ్ళీ నింపి మళ్ళీ పోవాలంటే అమాలి ఖర్చులు ఎవరిస్తారు? మేము ఎండబెట్టిన కూలీలు ఎవరిస్తారు? మాకు మీరు ఇచ్చిన రేట్ ఎంత? మరి ఇదే అక్కడ కూర్చుని కాలేసుకునే రైతులు ఎవరైతే దళారులు ఉన్నారు రైస్ మిల్లర్స్, వాళ్ళకి ఎందుకు హతాశ పడుతున్నారు అధికారులు అని చెప్పేసి ఏప్రిల్ 24 తారీఖు సెంటర్. అకాల వర్షం వల్ల తడిసిపోయిన జొన్న పంటను ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ను పరిశీలించిన ఆయన జొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్కు తీసుకువస్తే సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తడిసిపోయిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం తడిసిన ఏ పంటనైనా ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేసిందని ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే కొనుగోలు చేయాలని సూచించారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి అనర్హుడుగా ప్రకటించాలని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కర్ జడ్సన్ డిమాండ్ చేశారు. శ్మశానానికి పంపుతారా లేక శాసన మండలికి పంపుతారా అంటూ తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. రేపు సాయంత్రంలోగా ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని జడ్సన్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఇది. బయట ఉండడానికి బంగ్లా కాదు, లేకపోతే గడి కాదు. ఇది ప్రజల ఆస్తిది. బయట ఉండిపో. ఇది మీ బంగ్లా నా మీ పైసలతో కట్టిందా? ఇది మీ డబ్బులతో కట్టింది రాకుండా ఇది ప్రజలది. ఇది ఎన్నికల అధికారి ఉన్నాడు. రమ్మనండి కలెక్టర్ ఇక్కడికి. నేను కలెక్టర్ ముందే ఇచ్చింది. నేను బాజాబ్తా పబ్లిక్ 4,61,000 మంది ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఎన్నికల యాక్షన్ తీసుకోమంటే మీరు యాక్షన్ తీసుకోరు. పైన నా మీద యాక్షన్ తీసుకుంటారా మీరు? నల్గొండలో కాదు, ఇక్కడ ఏఆర్ఓ ఎక్కడ ఇవ్వచ్చు. మీకు తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అంటే మాకు చదువురాంగంలో రూల్ లేదు చెప్పొద్దు. ఏఆర్ఓ ప్రతి 3 జిల్లాలకు 12 జిల్లాలో 12 మంది ఏఆర్ఓలు ఉంటారు.
ఇక్కడ ఏఆర్ఓ అడిషనల్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. మరి ఎంక్వైరీ చేస్తానని ఎందుకు చెప్పాలి? మరి ఇక్కడ ఈ ఏరియా సుమోటో కింద కేసు పెట్టాలి. ఆ జ్యూరిడిక్షన్లో అక్కడ జరిగినా కూడా మీ హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్. ఏం సార్? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ రిటోర్ ఇచ్చిన ఎవిడెన్స్ ఇచ్చిన యాక్చువల్ మన కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్న. అబ్జర్వర్ డ్యూటీ ఏంటంటే ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. జిల్లాకు సంబంధించిన వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు రేపు పొద్దుగాల 11 గంటలకు పక్కన చేస్తారు. కలెక్టర్ ఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, దీక్ష కూర్చుంటారు. అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా మీ మీద కూడా నేను కోర్టుకు పోతాను. అండ్ ఆల్సో నియంతృత్వ పోకడ్లతో రెచ్చిపోతున్న రేవంత్ సర్కార్ను నిలదీయడమే తన లక్ష్యమంటున్నారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన అందరినీ ఆలోచింపజేస్తున్నారు. తెలంగాణను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరును పట్టభద్రులు గమనించాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో తన్ను గెలిపించి ప్రశ్నించే గొంతుకను మండలికి పంపించాలని విన్నవిస్తున్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మండలిలో కృషి చేస్తానంటున్న రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మనతో పాటు అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికి ఏ విధంగా ఉంది ప్రచారము, ఎలా ముందుకెళ్తున్నారు? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది, ఇది ప్రత్యేకమైనటువంటిది. దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే విద్యావంతులు, మేధావులు ఎంతో విచక్షణతోని వాళ్ళు ఆలోచించి ఓట్లేస్తారు. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, లేదా రామచంద్రరావు గారు కానీ, లేదా డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు కానీ, కప్లవాయి దిలీప్ కుమార్ గారు కానీ, లేదా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, అంటే వీళ్ళంతా కూడా విజనరీస్, సమాజానికి ఒక దారి చూపగలిగేటువంటి వాళ్ళు, థింకర్స్. వాళ్ళు సమాజానికి ఒక ఉదాహరణగా, ఆదర్శంగా నిలిచేటువంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా తప్పకుండా పెద్దల సభ కాబట్టి మేధావులను ఎన్నుకుంటారు తప్ప మోసగాళ్ళని ఎన్నుకోరని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. కాబట్టి సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఏ విషయాన్ని కూడా స్పష్టంగా, నిక్కచ్చిగా ప్రజల ముందు పెట్టడం, ప్రభుత్వం యొక్క అటెన్షన్ డ్రా చేయడం, ప్రభుత్వం కూడా ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా తప్పకుండా స్పందించేటువంటి గుణం నాకుంది. కాబట్టి అది కూడా తప్పకుండా ఓటర్లు గమనిస్తారని చెప్పి నేను భావిస్తాను. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము నిరుద్యోగ భృతి ఇస్తాం, నిరుద్యోగులందరికీ కూడా మేము ఆదుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏప్రిల్ 1 రోజున వేస్తామని చెప్పారు. అది కాకుండా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. హామీలు అన్నీ ఇలా ఏమైనా అనుకోవచ్చు, ఎట్లా చూడవచ్చు వీటిని? ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు కనబడడం లేదు. మొదట ఏమన్నారు, డిసెంబర్ 9నే కొన్ని నెరవేరుస్తామన్నారు. తర్వాత 100 రోజులు అన్నారు. ఇప్పుడు 15 ఆగస్టు అంటారు, రేపు 26 జనవరి అంటారు. ఇంకా వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు అర్థమైంది, ఈ నాయకుడికి, ఈ ప్రభుత్వానికి ఒక విజన్ లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ లేదు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా రిసోర్సెస్ని మొబిలైజ్ చేయాలనేటువంటి కనీస అవగాహన కూడా లేనటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు కొలువు తీరింది. కాబట్టి ప్రభుత్వం ప్రజలు తప్పకుండా ఒక ఆల్టర్నేటివ్ను ఎంచుకుంటారు. ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఇప్పుడు 5 నెలలు కాలేదు, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు తిరగబడుతూ ఉన్నారు, విద్యావంతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దాని ఫలితం ఈ రాబోయేటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కనబడుతుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా, సైలెంట్గా ప్రతిపక్ష పార్టీకి వేసినట్టుగా సమాచారం అందుతున్నది. కాబట్టి తప్పకుండా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ప్రజలు తిరగబడతారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రైతులను ఒక పక్క మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రేపు ఖచ్చితంగా నిరుద్యోగులను కూడా మోసం చేయదని అనుకుంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీల మీద వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 3 నెలల్లోనే మేము 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటారు. ఎట్లా చూడొచ్చు దాన్ని? అసలు మంది పెళ్లిళ్ళ మంగళారతి పట్టమంటే ఫస్ట్ ఉంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సిగ్గుండాలి కొంచెమన్నా. నిజంగా మీరే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్టయితే మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఆ డేట్ చెప్పండి. మీరు ఎప్పుడు పరీక్షలు నిర్వహించిండ్రు, ఆ డేట్ చెప్పండి. మీరు ఎప్పుడు ఫలితాలను విడుదల చేసిండ్రు, ఆ డేట్ కూడా మీరు రిలీజ్ చేయండి.
పత్రికాముఖంగా రిలీజ్ చేయండి, అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. మీరు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు మాత్రం తెలుసు కదా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు రిజల్ట్ వచ్చింది. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, పరీక్షలు నిర్వహించిన తర్వాత, రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కోడ్ కారణంగా వారు నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు. దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నియామక పత్రాలు ఇచ్చింది, అది మంచిదే. నియామక పత్రాలు ఇచ్చింది మంచిదే, కానీ ఏదో మేమే మొత్తం నిర్వహించాము అనే చందంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టి, పెద్ద టెంట్ వేసి, ఊరంతా టెంట్ వేసి ఈ రకంగా డబ్బా ప్రచారం కొట్టుకుంటున్నారు. తప్పకుండా నిరుద్యోగులు దీన్ని తిప్పి కొడతారు. అయితే ఇంకో ప్రశ్న, ఇవాళ పాలన ప్రజలకు చేరువ కావాలి, పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాల ఏర్పాటుతో ఇవాళ అనేక ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అలాంటి నేపథ్యంలో ఇవాళ జిల్లాలను కూడా రద్దు చేస్తామంటున్నారు. దాన్ని ఎట్లా చూడవచ్చు? నిరుద్యోగులుగా నిరుద్యోగులకు మీరు ఏమి ఇస్తారు? ఎప్పటి నుంచో ఈ దేశంలో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కావాలి, తద్వారా మాత్రమే పరిపాలన ప్రజలకు చేరువ అవుతుంది అని చెప్పేసి చర్చ జరుగుతున్నది. కానీ ఎవరు ఏం ఇనిషియేటివ్ తీసుకోలే. కేసీఆర్ గారు మాత్రం అద్భుతమైనటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. మన వరంగల్ జిల్లా చూసినట్టయితే ఏటూరు నగరం నుంచి వెళ్ళి వరంగల్కి రావాలి, కలెక్టర్ ఆఫీస్ రావాలి అంటే అసలు ఎన్ని గంటల సమయం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వ్యయ ప్రయాసాలకు ఓడ్చి ప్రజలు రావాలి అంటే దాదాపు 100-150 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. మహబూబాద్ నుండి ఎక్కడో డోర్నకల్ నుంచి వెళ్ళి వరంగల్ రావాలి, లేదా ఎక్కడో చేరియాల కొమరవెల్లి నుంచి వెళ్ళి వరంగల్ రావాలంటే ఎంత సమయం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి వారు మంచిగా కొత్త జిల్లాలు చేశారు, కొత్త రెవెన్యూ డివిజన్ చేశారు, కొత్త మండలాలు చేశారు, కొత్త గ్రామ పంచాయతీలను కూడా వారు చేయడం జరిగింది. దీనివల్ల పరిపాలన ప్రజలకు దగ్గర కావడమే కాకుండా అనేక కొత్త ఉద్యోగాల కల్పన కూడా జరిగింది. ఇది వాస్తవం ఇది. కాబట్టి దీన్ని విస్మరించి నేనేదో కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నా మార్కును క్రియేట్ చేసుకుంటా, అది మూర్ఖులు మాత్రమే అట్లా ఆలోచిస్తారు. నిజంగా నీ మార్కును క్రియేట్ చేయాలని ఉంటే ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటి, ఆ ఆకాంక్షల తగ్గట్టుగా మీరేదైనా మీ విధానాలను మార్చుకొని ఒక కొత్త పథకాలు ప్రారంభిస్తే అప్పుడు ప్రజలు మీ గురించి ఆలోచిస్తారు తప్ప ఎంతసేపు కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తే, ఇంకా మీరు ఏదో ప్రతిపక్ష పార్టీ నాయకులు అని చెప్పి మీరు భావిస్తే ప్రజలు కూడా అంత అమాయకులు ఏం కాదు కదా. పాలిటిక్స్ ఇస్ డైనమిక్, ఎప్పుడూ ఒకలాగా ఉండరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోయింది. ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. కొంత మేరకు లోక్సభ ఎన్నికలు కాబట్టి మళ్ళీ బీజేపీని కూడా కొంత మేరకు కోరుకున్నారు. కాబట్టి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. ప్రజలు ఆయా పరిస్థితిని బట్టి, ఆయా సందర్భాన్ని బట్టి ప్రజలు స్పందిస్తూ ఉంటారు. రాబోయేటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది, వాళ్ళు చేసిన మోసాలు అవన్నీ కూడా చర్చకు వస్తాయి. నిజంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మంచి ఘట్టంగా నేను భావిస్తున్నాను. చివరగా ఇవాళ మీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, ప్రచార షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, మీకు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఏ విధంగా మద్దతు లభిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఒక సముద్రం లాంటిది. బీఆర్ఎస్కు ఉన్నటువంటి బలగం ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. ఇది వాస్తవం. ఒక నియోజకవర్గంలో ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు పార్టీ మారితే ఈరోజు ఇంకా 2-3 కూడా మిగిలి ఉన్నారు. అలాంటి ఈ పార్టీ నుంచి పోటీ చేయడం నిజంగా అదృష్టం. తప్పకుండా నాకు మంచి మద్దతు దొరుకుతున్నది. డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా 2 సార్లు సక్సెస్ఫుల్గా వారు కాంటెస్ట్ చేశారు. ఆ కాంటెస్ట్ చేసినప్పుడు మొత్తం పార్టీ యంత్రాంగం కింద స్థాయి కార్యకర్తల నుంచి మొదలు పెడితే పై స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వారికి మంచి అనుభవం ఉన్నది. ఆ అనుభవం తప్పకుండా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ 10 రోజుల పాటు వారి అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు. ఇప్పుడు కొన్ని వార్తా ఛానళ్ళు పాపం వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు పని కట్టుకొని, ఎందుకంటే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో అసలు ప్రచారమే ఎక్కువ చేయలేదు, ఏ అభ్యర్థి కూడా చేయలేదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజల దృష్టి అంతా కూడా లోక్సభ ఎన్నికల మీద ఉంది కాబట్టి ఏ అభ్యర్థి కూడా అవకాశం దొరకలే. ఈ రోజు నుండి ప్రచారం ప్రారంభమైంది. అయినా కూడా ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు, బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సూటబుల్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అభద్రతా భావంతో పాపం వాళ్ళ పార్టీ కంటే ఎక్కువ కొన్ని ఛానళ్ళు పని కట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. అక్కడ ఒకరిద్దరు నాయకులు వాళ్ళ వ్యక్తిగత కారణాలతోనే ఏదో మీటింగ్ అటెండ్ కాకపోతే మొత్తము ఇంకా వరంగల్ జిల్లా నుంచి ఎవరు అటెండ్ కాలే. ఇది చాలా దుర్మార్గం ప్రచారం. ఇది మంచిది కాదు. ఇది మంచిది కాదు. మేము కూడా అనేక సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాము. ఓకే, కానీ పని కట్టుకొని ఈ రకంగా దుష్ప్రచారం చేయడం ఏదో ఇది మంచిది కాదు. ప్రజలు గమనిస్తారు. ఐఎమ్ కనెక్టెడ్ టు ద పబ్లిక్ డైరెక్ట్లీ.
కేసీఆర్ గారి ఆశీర్వాదాలు ఉన్నాయి, కేటీఆర్ హరీష్ రావు గారి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ ఎన్నిక చాలా ప్రెస్టీజ్గా తీసుకొని ఫైట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో విజయడంగా ముగిస్తాం. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఏదైతే ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరోసారి కూడా గులాబీ జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నా కోసమే కాదు పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. అక్కడ గత 4 పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్. ముంబై భారీ బిల్ బోర్డు ఓనర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 3 రోజుల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్న భవేష్ పాండేను ఉదయ్పూర్లో పట్టుకున్నారు ముంబై పోలీసులు. 16 మంది చావుకు కారణమై 3 రాష్ట్రాలు తిరిగి ముప్పు తిప్పలు పెట్టిన భువేష్ను స్థానిక పోలీసుల సపోర్ట్ లేకుండానే అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ నెల 14న ముంబైలో 120 ఫీట్ల బిల్ బోర్డు కుప్పకూలి 16 మంది మృతి చెందగా మరో 75 మంది గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం జరిగిన రోజే హోర్డింగ్ ఓనర్ భవేష్ పరారయ్యాడు. లోనావాలా వెళ్లి అక్కడి నుంచి తానే ఆ తర్వాత అహ్మదాబాద్కు మకా మార్చాడు. మళ్లీ అక్కడి నుంచి ఉదయ్పూర్కు చేరుకుని ఓ హోటల్లో దాక్కోగా పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ మసాలా కంపెనీలకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎవరెస్ట్, MDH స్పైసెస్లో హానికరమైన కెమికల్స్ ఉన్నాయంటూ సింగపూర్, హాంకాంగ్లో బ్యాన్ చేశాయి. తాజాగా నేపాల్ కూడా ఈ 2 మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించింది. వీటిల్లో మోతాదుకు మించిన ఇథిలిన్ ఆక్సైడ్, పురుగుల మందు అవశేషాలు, క్యాన్సర్ కారకాలను గుర్తించింది సింగపూర్. దీంతో పలు దేశాలు ఎవరెస్ట్, MDHలను రీకాల్ చేశాయి. కాగా విదేశాల్లో నిషేధానికి గురైన మసాలాలను భారత్లో కూడా విక్రయిస్తూ ఉండడంతో FSSAI అప్రమత్తమైంది. ఇంట్లో తినే భోజనానికి సగటున అయ్యే ఖర్చు ఎంత, వెజ్, నాన్ వెజ్కు మధ్య తేడా ఎంత? ఇదే విషయంపై క్రిసిల్ సంస్థ ప్రతి నెల వెజ్, నాన్ వెజ్ భోజనానికి అయ్యే సగటు ఖర్చు లెక్కలను ప్రకటించింది. దీనిలో ఆశ్చర్యంగా నాన్ వెజ్ రేట్లు తగ్గగా వెజ్ రేట్లు భారీగా పెరిగినట్లు తేలింది. ఇంట్లో అయినా, హోటల్, రెస్టారెంట్లోనైనా ఎవరైనా తినేదేంటి? వెజ్ డిషో, నాన్ వెజ్ డిషో. సాధారణంగా వీటిలో నాన్ వెజ్ ఐటమ్స్కు ప్రియారిటీతో పాటు రేట్స్ కూడా భారీగానే ఉంటాయి. ఇంట్లో ఎలాగో వెజ్ ఐటమ్స్ తింటాం కాబట్టి బయట నాన్ వెజ్ ఐటమ్స్ తినడానికే ప్రియారిటీ ఇస్తుంటారు. అటు ఇంట్లో కూడా ఎక్కువ ఖర్చు కాబట్టి వీక్లీ 2 సార్లు నాన్ వెజ్ తింటే మిగతా రోజుల్లో వెజ్ ఐటమ్స్ వండుకుంటాం. దీనికి ప్రధాన కారణం ఖర్చును భరించలేమని. కానీ ఓ సర్వే ప్రకారం వెజ్ ఫుడ్ రేట్ల కంటే నాన్ వెజ్ ఫుడ్ రేట్లే తగ్గడం విశేషం. రోజు రోజుకు మార్కెట్లో నాన్ వెజ్ ధరలు స్టడీగా ఉండగా వెజ్ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయని సర్వేలో తేలింది. మార్కెట్లో ఎప్పటికప్పుడు వస్తువులు, సరుకుల ధరలు మారే ఆధారంగా ఇంట్లో వండుకునే భోజనం సగటు ఖర్చును ఓ సర్వే సంస్థ లెక్కించింది. దీన్ని వెజ్, నాన్ వెజ్ థాలీ పేర్లతో వేరువేరుగా లెక్కించింది. అయితే నూనెలు, వంట గ్యాస్, మసాలాలు వంటివి రెండింటిలోనూ వాడతారు. వీటికి తోడు నాన్ వెజ్ కు సంబంధించి చికెన్, గుడ్ల ధరలను అదనంగా లెక్కించింది. వెజ్ కు సంబంధించి టమాటా, బంగాళదుంపలు, పప్పులు, కూరగాయల ధరలను లెక్కల్లోకి తీసుకోగా నాన్ వెజ్ రేటు తగ్గి వెజ్ రేటు పెరిగిందని ఆసక్తికర అంశం వెలుగు చూసింది. క్రిసిల్ సంస్థ గత ఏడాదిన్నర కాలానికి సంబంధించి అంచనాలను విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నాటి ధరలతో ఈ ఏడాది ఏప్రిల్ నాటి ధరలు వెజ్, నాన్ వెజ్ థాలీలు ఖర్చును పోల్చింది. ఈ ఏడాదిలో వెజ్ థాలీ ఖర్చు 8% మేర పెరగ్గా నాన్ వెజ్ థాలీ ఖర్చు 4% మేర తగ్గింది. అయితే ఉల్లిగడ్డ, టమాటా, బంగాళదుంపలు, కొన్ని రకాల కూరగాయలు, పప్పుల ధరలు పెరగడంతో వెజ్ ఖర్చు పెరిగిందని, చికెన్ ధరలు కాస్త తగ్గడంతో నాన్ వెజ్ ఖర్చు తగ్గిందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. రోజు రోజుకు మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వెజిటేబుల్స్ ధరలు అమాంతం పెరగడం కూడా వంటింటి ఖర్చును పెంచినట్లు నివేదిక తెలిపింది. అదే సమయంలో చికెన్ ధరలు కాస్త తగ్గడంతో ఫ్యామిలీ భోజన ఖర్చును తగ్గించింది. దీంతో చాలా కుటుంబాలు వెజ్ తగ్గించి నాన్ వెజ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్స్ కు వచ్చే వారిలో చాలా మంది నాన్ వెజ్ థాలీ తినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సర్వేలో తేలింది. కూరగాయల రేట్లు సమ్మర్లో మామూలుగానే ఉంటున్నాయి. మనకి అదర్ సిటీ చూసుకుంటే ఇక్కడ వస్తువు దొరుకుతుంది. కాకపోతే సమ్మర్ కాబట్టి నీళ్ళు లేవు కాబట్టి, వానలు లేవు కాబట్టి కొద్దిగా రేటు ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు టమాటా అని ఏదో అని నిత్యం ఇది వాడక తప్పదు, అది మనం ఈ రేటు భరించక తప్పదు. అలాగని మనం దీన్ని ఏమి చేయలేము. ఇంకా ఏంటంటే మనకి బెస్ట్ ఏంటంటే ఈ హైదరాబాద్లో కూరగాయలు ఎంతో కొంత దొరుకుతాయి వేరే సిటీలో కంట. వేరే సిటీలో అయితే ఇవి దొరకవు, ఏవో కొన్ని వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ మనకు కొద్దిగా 10 రూపాయలు కొద్దిగా అటు ఇట్లో చూసుకుంటే మనకు కావాల్సినవి దొరుకుతాయి, ఏరుకోవచ్చు, ఫ్రెష్గానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు సార్. కూరగాయలు తీసుకుంటున్నాం పర్లేదు, కానీ ఎండాకాలం కంటే పోల్చుకుంటే కూడా ధరలు బాగానే ఉన్నాయి. లేకపోతే అయినా అందుబాటులో ఉన్నాయి, స్థిరమైన అందుబాటులో దొరుకుతున్నాయి. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, దాని మూలంగా అయితే చేసుకుంటున్నాం. ఇక మాకు కూడా తెలుసు ఎండాకాలం మూలంగా అవుతున్నదని తెలుసు, కానీ కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి రేట్స్. ఇంతకు ముందుకు పోల్చుకుంటే అసలు కంపేర్ చేయలేం. ఇంతకు ముందు పోల్చుకుంటే ఇప్పుడున్న దానికి చాలా తేడా ఉన్నది, ఎక్కువ ఉన్నాయి రేట్లు. అప్పుడు అప్పటికిప్పటికి ఒక 50% తేడా ఉన్నది. రోజు నాన్ వెజ్ తినలేం కాబట్టి ధరలు అధికమైన వెజ్ థాలీకి ప్రాధాన్యత ఇవ్వక తప్పడం లేదని చాలా మంది అభిప్రాయపడ్డట్లు సర్వేలో పేర్కొన్నారు. ప్రతి నెల వెజ్, నాన్ వెజ్ భోజనానికి అయ్యే సగటు ఖర్చు మాత్రం పెరుగుతున్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది.